హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎగ్జాంపుల్స్, ఇంకా 5 చాప్టర్స్ ఉన్నాయండి. 5 చాప్టర్స్ మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యేలోపు నేను ఈజీగా కంప్లీట్ చేస్తాను. ఈరోజు మనం ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్లోని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. వీడియోని మరి ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా ఎండింగ్ వరకు చూడండి. చిన్న వీడియో. కమా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 4 cm. సో రేడియస్ 4 cm ఉన్న ఒక సెక్టర్ ఏరియా ఫైండ్ చేయాలి. దాని యాంగిల్ 30 degrees ఇచ్చాడు. ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది కరస్పాండింగ్ మేజర్ సెక్టర్. అంటే మైనర్ సెక్టర్ ఫైండ్ చేయమన్నాడు, తర్వాత ఆ మేజర్ సెక్టర్ కూడా ఫైండ్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. దిస్ ఈస్ ద సర్కిల్. 30 degrees అంటే ఇంత ఉంటుంది. సో దిస్ ఈస్ 30 degrees. This is O, this is A, this is B. ఇది 4 cm. రేడియస్ 4 cm. ఓకే, సో డయాగ్రామ్ వేస్తాం, వాల్యూస్ రాస్తాం. గివెన్ దట్ మ్యాటర్ రాసేద్దాం. ఏమిచ్చాడు? రేడియస్ R is equal to 4 cm ఇచ్చాడు. అదేవిధంగా ఎక్స్ యాంగిల్ ఇచ్చాడు, 30 degrees ఇచ్చాడు. ఇంకా రాసిన ఏరియా ఆఫ్ ది సెక్టర్. ఏరియా ఆఫ్ ది సెక్టర్ మన అందరికీ తెలుసు ఫార్ములా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ పై వాల్యూ ఇచ్చాడో లేదో చెక్ చేయాలి. ఇచ్చాడు. యూజ్ పై ఈజ్ ఈక్వల్ టు 3.14. అంటే పై వాల్యూ ఖచ్చితంగా 3.14 వేయాలి. సో 30 degrees బై 360 degrees ఇంటూ 3.14 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 4. సో 4 square. సో 0 0 క్యాన్సిల్, 3 1s 3 12s. అంటే ఏమొచ్చింది 1/12 ఇంటూ దీన్ని 314/100 రాద్దాం. 4 square అంటే 16. 4 square అంటే అంతా 16. 4 టేబుల్, 4 3s 4 4s, 4 3s 4 4s, 4 4s 16, 1 4 1s 4 plus 1 5, 4 3s 12 by 3 into 100. ఇప్పుడు మనం దీన్ని 3తో డివైడ్ చేసి, అప్పుడు ఈ కిందన 100 ఉంది కదా, 100తో డివైడ్ చేద్దాం. సో 3తో డివైడ్ చేస్తే బాగా అబ్జర్వ్ చేయండి. 3 4s 12, ఇంకా 5 ఉంటుంది. 3 1s 3, ఇంకా 26 ఉంటుంది. 26 అంటే 3 8s 24, 3 8s 24. పాయింట్ పెట్టుకుంటే 26లో 24 పోతే 20 ఉంటుంది. 3 6s 18, 3 6s 18 by 100. సో దట్ ఈస్ ఈక్వల్ టు 100 ఉంది కనుక పాయింట్ ఇక్కడికి వెళ్తుంది. అంటే 4.1866. ఇక్కడ 6 క్యాన్సిల్ చేస్తే ఇది 7 అవుతుంది, ఇది క్యాన్సిల్ చేస్తే ఇది 9 అవుతుంది. అంటే 4.19 centimeters square. ఇది మైనర్ సెక్టార్ ఏరియా. ఇప్పుడు మేజర్ సెక్టార్ ఏరియా కలదాం. ఏరియా ఆఫ్ మేజర్ సెక్టార్. ఇది ఆల్రెడీ 2 ఏరియాస్ కనుక ఇది A1 అనుకుందాం, ఇది A2 అనుకుందాం. A2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా, x by 360 degrees into
pi r square. X by 360 degrees into pi r square. మరి ఇక్కడ x వాల్యూ 30 degrees వేయకూడదు. సో ఇది మైనస్ సెక్టార్ కనుక ఈ లోపల యాంగిల్ 30 degrees. ఇదంతా మేజర్ సెక్టార్. మేజర్ సెక్టార్ అంటే ఇది మనకి మొత్తం 360 కనుక 360లో 30 తీస్తే 330 degrees. అంటే మేజర్ సెక్టార్ యాంగిల్ ఎంత 330 degrees. కనుక 330 degrees by 360 degrees into 3.14 into R value అదే 4 square. So 0 0 cancel. 3 table. 3 11s are 3 12s are. So 11 by 12 into దీని రాయొచ్చు 314 by 100 into దీని రాయొచ్చు 16. సేమ్ ఇందులో అలా చేసాం అలాగే. సో ఇక్కడ ఓన్లీ దీన్నే క్యాన్సిల్ చేస్తే 3 3s are 3 4s are 4 3s are 12 4 4s are 16. సో సేమ్ ఇందులోకి రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. 11 అలాగే ఉంచుదాం. సో 11 into మల్టిప్లై చేస్తే 4 4s are 16 1 4 1s are 4 plus 1 5 4 3s are 12 by 3 into 100. 3 into 100. ఆల్రెడీ 1256 by 3 into 100 మనం చేసాం. సో చేసాం కనుక ఆన్సర్ ఎంత వచ్చింది 4.19. అది రాసుద్దాం, ఇంకా చేయవసరం లేదు. 4.19 into 11 into 11 ఉంది కదా. సో 11తో చేద్దాం. 11 9s are 99 9 ఉంటుంది. 11 1s are 11 11 plus 9 20 2 ఉంటుంది. 11 4s are 44 44 plus 4 44 plus 2 46 centimeter square. ఇది మేజర్ సెక్టార్ ఏరియా, ఇది మైనస్ సెక్టార్ ఏరియా. ఇలా కాకుండా ఇంకొక మెథడ్ ఉంది మేజర్ సెక్టార్. ఇది మొత్తం సర్కిల్లో ఈ చిన్న మైనస్ సెక్టార్ తీస్తే మేజర్ సెక్టార్ వస్తుంది కదా. అంటే మనకి మేజర్ సెక్టార్ కావాలంటే ఏం చేయాలి, ఏరియా ఆఫ్ ది సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ది మైనస్ అదే రాదు. ఏరియా ఆఫ్ అంటే ఇక్కడతో అయిపోయింది సమ్. ఇలా కాకుండా నేను ఇంకోలా చేస్తానంటే అలాగైనా చేయొచ్చు, అదే చూపిస్తున్నాను. ఏరియా ఆఫ్ మేజర్ సెక్టార్ A2 is equal to area of circle minus A1 means area of minus sector అంటే ఏంటి, A2 is equal to area of the circle A అనుకుంటే A minus A1 ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏంటి పై r square. A1 ఎంత వచ్చింది మనకి 4.19. సో పై వాల్యూ ఎంత 3.14. ఆర్ వాల్యూ ఎంత 4 అంటే 4 square మైనస్ 4.19 3.14 ఇంటూ 4 square ఎంత 16 మైనస్ 4.19. 16 టేబుల్లో మల్టిప్లై 16 4s are 64 4 6 would be no mind. 16 1s are 16 16 plus 6 22 2 and 2 should be no mind. 16 3s are 48 plus 2 50 అంటే మనకి 50.24 వచ్చింది మైనస్ 4.19 వచ్చింది. సో ఇక్కడ మనం 50.24లో 4.19 తీసుకుందాం. సో 24లో 19 తీస్తే మనకి 0.5 వస్తుంది. 50లో 4 తీస్తే 46 వస్తుంది. సో 46.05 సెంటీమీటర్ స్క్వేర్. 0.9 0.5 అంటే చాలా అప్రాక్సిమేట్ వాల్యూ. అంటే మనం ఈ ఆన్సర్ వచ్చినా రైటే, ఈ ఆన్సర్ వచ్చినా రైటే. సో ఏ ఆన్సర్ వచ్చినా సరే మనం ప్రాబ్లం లేదు, ఏదైనా పెట్టచ్చు మరి. సో కనుక మనకి 46 అనేది ఇంపార్టెంట్, 46.0 అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత 0 తర్వాత అంటే సెకండ్ డెసిమల్ కనుక మనకేమీ ప్రాబ్లం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం ఉంది, అది లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ AYB from the given figure. If the radius of this circle is 21 centimeters and angle AOB is 120 degrees. సో ఈ సర్కిల్ యొక్క రేడియస్ 21 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అదేవిధంగా వీటి యొక్క యాంగిల్ 120 degrees ఇచ్చాడు.
అయితే ఈ సెగ్మెంట్ మనకి ఏదైతే ఈ సెగ్మెంట్ ఉందో ఈ సెగ్మెంట్ ఏరియా మనకు కావాలి. సో AYB అనే ఒక సెగ్మెంట్ యొక్క ఏరియా కావాలి. ఓకే, డయాగ్రామ్ ఆడిస్తాడు, ప్రాబ్లం కూడా ఆడిస్తాడు, మనం మ్యాటర్ రాద్దాం. సో గివెన్ దట్ సో మనందరికీ తెలుసు ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ ఎలా వస్తుంది. ఈ ఏరియా ఆఫ్ ది సెక్టార్లో ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే మనకి ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ వస్తుంది. అంటే ముందు మనం సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కావాల్సిన హైట్, నెక్స్ట్ ఏంచి బేస్. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో బేస్ తెలియదు, హైట్ తెలియదు, ముందు ఆ రెండు కనుక్కుంటే సమ్ అయిపోద్ది, మిగతాదంతా మనకు ఉన్నదే కనుక. సో గివెన్ దట్ వాడు ఏం ఇచ్చాడు, రేడియస్ R ఈజ్ ఈక్వల్ టు 120 degrees ఇచ్చాడు. అదేవిధంగా యాంగిల్ X ఈజ్ ఈక్వల్ టు 120, యాంగిల్ X రేడియస్ 21 ఇచ్చాడు, 21 centimeters. ఇది 120 degrees ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను, ఈ ట్రయాంగిల్ ఇలా రాస్తాను. ఇది 120 degrees, ఇది O, ఇది A, ఇది B. ఇప్పుడు నేను ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను దీనికి, అది M అనుకుంటా. ఇప్పుడు మనం OMA, OMB టూ ట్రయాంగిల్స్ తీసుకుంటాం. ట్రయాంగిల్ OMA, ట్రయాంగిల్ OMB తీసుకుంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, రెండిట్లో కూడా OM అనేది కామన్. సో OM ఈజ్ ఈక్వల్ టు OM సిన్స్ కామన్ సైడ్. ఏంటిది కామన్ సైడ్, కామన్ సైడ్. మనం ఏం చేసాం, పర్పెండిక్యులర్ డ్రా చేసాం. అంటే OMA ఈజ్ ఈక్వల్ టు OMB అంటే యాంగిల్ OMA ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ OMB. సిన్స్ ఏంటి యూక్లిడ్ చెప్పాడు కదా, రైట్ యాంగిల్, ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, రైట్ యాంగిల్, రైట్ యాంగిల్ ఎక్కడున్నా ఈక్వలే. నెక్స్ట్ OA ఈజ్ ఈక్వల్ టు OB, OA ఈజ్ ఈక్వల్ టు OB. ఎందుకు OA ఈజ్ ఈక్వల్ టు OB, దట్ ఈస్ ద రేడియస్, రాడీ. OA ఈజ్ ఈక్వల్ టు OB సిన్స్ రాడీ ఆఫ్ ది సర్కిల్. మనకు అబ్జర్వ్ చేయండి, 90 degrees ఆపోజిట్, ఇది రైట్ యాంగిల్, ఇది హైపోటెనస్, ఇదేంటి హైపోటెనస్. నెక్స్ట్ మనకి కామన్ సైడ్, ఇది ఒక సైడ్ వచ్చింది, అదేవిధంగా R వచ్చింది, రైట్ యాంగిల్. అంటే RHS బై RHS కాంగ్రుయెన్సీ 9th క్లాస్లో నేర్చుకున్నాం. RHS కాంగ్రుయెన్సీ ఈ రెండు ఏమవుతాయి మనకి, బై RHS కాంగ్రుయెన్సీ, బై RHS కాంగ్రుయెన్సీ మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ అవుతాయి. సో ట్రయాంగిల్ OMA ఈజ్ కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ OMB. ఓకే, మరి ఇప్పుడు మనకి MOA లేంటే AOM ఈజ్ ఈక్వల్ టు BOM యాంగిల్. దేర్ ఫోర్ యాంగిల్ AOM ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BOM. ఎందుకు, సిన్స్ CP/CT are equal, corresponding parts of congruent triangles are equal. మరి మొత్తం 120 degrees అయినప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయితే ఇది ఎంత అవుతుంది, 60 degrees అవుతుంది. సో అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఈ రెండు యాడ్ చేస్తే యాంగిల్ AOM ప్లస్ యాంగిల్ BOM ఈజ్ ఈక్వల్ టు 120 degrees. కానీ ఆ రెండు ఈక్వల్ కదా, సో కనుక ఏం రాయొచ్చు, యాంగిల్ AOM ప్లస్ యాంగిల్ AOM ఈజ్ ఈక్వల్ టు 120 degrees. సిన్స్ ఏంటిది గివెన్, వాడు ఇచ్చాడు, ఇదేంటి ప్రూవ్ చేసాం, ఆ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసాం, ప్రూవ్డ్. ఇప్పుడు 2 ఇంటూ ఏం రాయొచ్చు, 2 ఇంటూ యాంగిల్ AOM ఈజ్ ఈక్వల్ టు 120 degrees. దట్ ఇంప్లైస్ యాంగిల్ AOM 120లో హాఫ్ ఎంత, 60 degrees. అంటే ఇది 60 degrees వచ్చింది, ఇది కూడా 60 degrees వచ్చింది, ఇది 21 centimeters. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ తెలుసు కనుక ట్రిగ్నోమెట్రీ రూల్ ప్రకారం మనం దీని యొక్క హైట్, దీని యొక్క బేస్ ఫైండ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం తీసుకుందాం, OAM ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ OAM ఏం తీసుకుందాం, సైన్ తీసుకుందాం. సైన్ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ వస్తుంది కనుక సైన్ 60 degrees.
sin 60 degree is equal to ఓకి ఆపోజిట్ ఏంటి ఏఎం, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఓఏ. sin 60 ఎంత √3/2. ఏఎం ఎంత మనకి ఏఎం తెలియదు, అదే మనం ఫైండ్ చేయాలి ఏఎం. ఓఏ ఎంత 21, ఓఏ ఎంత 21. ఇప్పుడు 21 అటు సైడ్ వెళ్ళిపోతే అప్పుడు మనకి ఏమవుద్ది ఏఎం ఈజ్ ఈక్వల్ టు 21√3/2. 21√3/2. మనకేం కావాలి బేస్ కావాలి, అంటే ఈ బేస్ కావాలి ఏబి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎం ప్లస్ ఎంబి. ఏబి ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఇది ఈ రెండు ఈక్వల్ కదా, ఎందుకంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇది ఎంత వచ్చింది మనకి 21√3/2, ఇది కూడా 21√3/2. కనుక ఏబి ఈజ్ ఈక్వల్ టు 21√3/2 ప్లస్ 21√3/2. సో ఎన్ని ఉన్నాయి అలాంటి రెండు ఉన్నాయి, అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 × 21√3/2. సో 2 క్యాన్సిల్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 21√3 సెంటీమీటర్స్. అంటే మనకి ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ వస్తుంది, ఈ ట్రయాంగిల్ యొక్క ఏమొస్తుంది బేస్ వస్తుంది. సో బేస్ వస్తుంది. ఇంకేం కావాలి హైట్ కావాలి. హైట్ కావాలంటే మళ్ళీ అదే ట్రయాంగిల్ తీసుకుందాం, ఈసారి కాస్ తీసుకుందాం, అప్పుడు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ వస్తుంది. సో కనుక cos 60 degrees, cos 60 degrees is equal to adjacent side OM by hypotenuse OA. cos 60 అంతా మనకి 1/2, cos 60 అంతా 1/2. OM ఎంత అదే మనకు తెలియాలి, OM by OA ఎంత 21. సో 21 అటు సైడ్ వెళ్తే ఏమవుద్ది OM is equal to 21/2 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకి హైట్ వస్తుంది, బేస్ వస్తుంది. ఇప్పుడు హ్యాపీగా మనం ఫార్ములా వేసుకొని ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ ఫైండ్ చేసవచ్చు. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ కావాలంటే ఏం చేయాలి, ఏరియా ఆఫ్ ది సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ రాసేద్దాం. ఏరియా ఆఫ్ ది సెక్టార్ minus area of triangle. Area of the sector minus area of the triangle. Area of the sector formula ఏంటి x by 360 degrees into pi r square. Area of the triangle formula ఏంటి half into base into height. Half into base into height. x ఎంత ఇచ్చాడు 120 degrees ఇచ్చాడు, అదే రాద్దాం. 120 degrees by 360 degrees into pi వాల్యూ ఇస్తాడు 22/7. సో 22/7. r వాల్యూ కూడా ఇస్తాడు 21. సో 21 హోల్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఇంటూ ఈ ట్రయాంగిల్లోని బేస్ ఏంటి ఏబి, ముందు అది రాద్దాం. సో ఏబి ఇంటూ హైట్ ఏంటి, హైట్ ఓఎం రాద్దాం. నెక్స్ట్ వాల్యూస్ వేద్దాం. 0 0 క్యాన్సిల్, 4 3s 4 9s 3 1s 3 3s లేదంటే 12 1s 12 3s. సో 1/3 ఇంటూ 22/7 ఇంటూ 21 ఇంటూ 21 మైనస్ హాఫ్ ఇంటూ ఏబి ఎంత వచ్చింది మనకి 21√3. సో 21√3. ఓఎం ఎంత వచ్చింది 21/2. 21/2. సో 7 1s 7 3s 3 3 క్యాన్సల్, 3 1s 3 1s. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి ఇక్కడ 22 ఇంటూ 21, 22 ఇంటూ 21 మైనస్ ఇక్కడ 21 ఇంటూ 21√3 బై 2 2s 4, 2 2s 4. ఇప్పుడు రెండిట్లో మనకి కామన్గా ఏమున్నాయి 21 అనేది కామన్గా ఉంది. లేదు మీరు ఇలా ఉంచేసినా పర్లేదు, లేదు నేను కామన్ తీస్తానంటే కామన్ కూడా తీయచ్చు. సో కామన్ తీసినప్పుడు మనకి ఏంటంటే 21 ఒకటే కామన్గా ఉంది, ఇంకేమీ కామన్ లేదు. లేదంటే ఎల్సిఎం చేసిన తర్వాత కామన్ తీద్దాం. సో 4 22s 88, 88 ఇంటూ 21 మైనస్ 21 ఇంటూ 21
√3/4. ఇప్పుడు 21/4 అనేది కామన్, సో తీద్దాం. 21/4 అనేది కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, 88 మైనస్ 21√3. సో ఏరియా కనుక ఏంటిది, సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది మనకి టెక్స్ట్ బుక్ లో వచ్చిన ఆన్సర్. మనకి ఇలా ఉంచేసినా పర్లేదు, లేదంటే ఇంకా చేసినా పర్లేదు. సో ఇది ఫ్రెండ్స్, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. రేపు మనం సర్కిల్స్ లెసన్ లోని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఈ వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క ఊరి పేరు కూడా కింద టైప్ చేయండి. అప్పుడు మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, just like and subscribe the channel and share this video.